సమలో అత్తయ్య గారు మంచినీళ్ళు అవ్వవే బాబు. కళ్ళగిస్తాయమ్మా. ఏంటి సంగతులు? ఏముంది, ఆ పిల్ల గురించి వెళ్ళాను కదా, పనరిక గురించి. పాప అందరూ బాగానే సాయం చేశారే. అవునా? అదే ఆర్పి గారు వచ్చారా, కన్యక్ గారు కూడా వచ్చారమ్మా. 10 మంది వచ్చారే పాపం. అందరూ పాపం బాగానే అడిగారు అందరు. నేను చూపించరా, ఇదిగో. ఓ బాగానే వచ్చాయి కలెక్షన్. నాకు తెలుసులే, మీరు వెళ్తే రాకుండా ఉండవు. అంతేనంటావా? వాళ్ళందరూ అలాగే అన్నారే అమ్మా. మీరు అసలు బొమ్మల దగ్గర రండి, అలాంటిది వచ్చారంటే తప్పమ్మా. మరి మనం సాధారణమైన మనుషులమే కదా అమ్మా, అందరికి సాగు చెయ్యాలి కదా. మరి నేను డిబ్బీ పట్టుకెళ్ళి తెచ్చాను చూడు. డిబ్బీ పట్టుకెళ్ళి డబ్బా పట్టుకొచ్చారేంటి? డిబ్బీ నిండిపోయిందా? డిబ్బీ నిండిపోయిందే, చంద్ర చేత పంపేశాను. ఇప్పుడు పాపం ఒక ఆవిడ డబ్బా ఇస్తాను పట్టుకెళ్ళండి అన్నారు. ఓ కానీ ఏమే విచారకరమైన విషయమే. ఏంటి? చాలా బాధ అనిపించింది అనుకో. ఏంటో పాపం. ఏం లేదే, కాయ కష్టం చేసుకునే వాళ్ళందరూ ఇచ్చారే. దాన్ని పొంత అంటారట ఆ రూట్ని. ఇక్కడ ఇటు పక్కకి వెళ్ళారా? తీసుకెళ్లారు పాపం. నిజంగా వస్తే అందరూ 500, 200 వేవులం పొంతలోనా అలా ఇచ్చారే. ఎడాపెడా ఇళ్ళు ఉన్నాయి. అవును, చిన్న సందు అది. పాపం చాలా థ్యాంక్స్ అమ్మ అంటే, అయ్యా ఇవ్వండి, పిల్ల బతికితే చాలండి, భలేవారేనండి అన్నారు అందరూ. సిమెంట్ పని చేసుకుంటున్నారు 2 మగవాళ్ళు అక్కడ. గబగబా పాపం తలపాకాలోంచి డబ్బులు తీసివేసాడే. సూర్యమనిపోయింది అనుకో. వాళ్ళకి తెలుసండి కష్టం అంటే ఎలా ఉంటుందో. భగవంతుడు వాళ్ళకి ఇంకోలా చేస్తాడులేండి ఆ సహాయం. అది అయిపోయిందా? ఆ తర్వాత నుంచి ఏటో అపార్ట్మెంట్ల దగ్గరికి తీసుకెళ్లారే. పునర్విక ప్రాణం 16 కోట్లు అనుకుంటూ వెళ్ళాము. అవ్వా, ఒక్కళ్ళు బయటకు వస్తే ఒట్టే. అపార్ట్మెంట్ లోంచి ఎవరు రారులేండి. రాలేదు, రారు, వాళ్ళకి తెలియవండి. కలుపుకొని ఒక్కొక్క ఫ్యామిలీ 50 రూపాయలు ఇచ్చినా చాలు కదే, ఇంత కేకలు వేసుకుంటూ వెళ్తున్నాము. 10 రూపాయలు కూడా ఇవ్వరండి. ఇవ్వలేదమ్మా అసలు. నిజంగానే మేము పని చేసుకునేవాళ్ళు. మన వీధిని వెళ్తారు వాళ్ళు. చాకలమ్మే మన వీధిని వెళ్తారు. 500 వేసింది ఏకంగా. అబ్బో, పోలండి పాప గారు, మా చిన్నపిల్ల బాగుంటే చాలండి అంది. ఆ వీధిలోనే ఈ డబ్బులన్నీ వస్తా. అబ్బో, నిజంగానేమే వాళ్ళు కష్టపడిన డబ్బులు అవి. చెమట వచ్చి అంటే మిగతా వాళ్ళు కష్టపడలేదని అడుగుతావేమో, కానీ వాళ్ళ కింద కూర్చునేవి కాదు కదే పాపం వాళ్ళు చేసే పని. కానీ అత్తయ్య గారు, ఇలాంటి డబ్బులు కదా, ఆ పిల్ల చక్కగా బతుకుతుందండి. అహంకారంతో వచ్చిన డబ్బులు మనకేం వద్దు. చక్కగా భగవంతుడు వాళ్ళకి ఇంకో రకంగా హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ అండి అందరికీ. అర్థమైందే, నీకు అర్థమైందేనా? వాళ్ళకి అర్థం అవ్వలేదు. థ్యాంక్స్ చెప్తున్నావా వాళ్ళకి? అలా అందరికీ పునర్విక కోసం సహాయం చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ, పేరు పేరున ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలమ్మా. మీరు మీ పిల్లలు కృష్ణయ్య ఆదరణతో చక్కగా ఉంటారు, పైకి వస్తారు. మీరు కష్టపడిన ప్రతి పైసా కూడా ఇందులో వేశారంటే నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. మీ చేతుల్లోంచి తీసుకోవడం ఏనాడో మనం అందరం పిల్లకి రుణం ఉందాం, ఇచ్చాం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.